హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు జేపీ ట్రేడింగ్ టిప్స్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇది మన ఇంట్లో ఉండే మహిళలకు సంబంధించి, మన వారికి సంబంధించి, మన కూతురు అవ్వచ్చు, చెల్లి, భార్య, అక్క, ఇలా మన మంచి కోరే వాళ్ళు లేదా మనం మంచి కోరే మన మహిళలకు సంబంధించిన టాపిక్. అందుకే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉమెన్ కి రిలేటెడ్ గా ఒక స్టెప్ తీసుకుందండి. ఆ టాపిక్ నే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. మొన్న మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఇక నుండి ఉమెన్ కోసం హెచ్పివి వ్యాక్సినేషన్ ని ప్రమోట్ చేయాలి అని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. లేట్ గా అయినా గుడ్ డెసిషన్ తీసుకుంది అని చెప్పాలి. ఈ మాట ఎందుకు అంటున్నానో వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో అసలు ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ ని గర్ల్స్ కి ఖచ్చితంగా మ్యాండేటరీ చేయాలి అని గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకోవడానికి కారణం ఏంటి? సో హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి తెలియాలి అని అంటే ముందు హెచ్పివి వైరస్ గురించి తెలియాలి, అంతే కదా. వ్యాక్సినేషన్ అనేది ఒక మందు అని అర్థమవుతుంది. మందు గురించి తెలియాలి అని అంటే ఆ మందు దేనికి వేసుకుంటున్నామో, ఏ రోగానికి వేసుకుంటున్నామో ఆ రోగం గురించి తెలియాలి. సో హెచ్పివి వైరస్ అంటే ఏంటి? హ్యూమన్ పాపులోమా వైరస్ అండి. పేరులోనే ఉంది, ఇది వైరస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ అని. లైక్ జలుబు, దగ్గు, చికెన్ బాక్స్ అంటారు కదా, అమ్మవారని, హెపటైటిస్ అని, ఫ్లూలని, పోలియోస్ అని, ఇలా వైరస్ ద్వారా వ్యాప్తి చెందేటువంటి రోగాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎలా అయితే వస్తాయో ఈ హెచ్పివి వైరస్ కూడా అటువంటి రోగాలను కలిగించే ఒక వైరస్. సో ఏ రోగం కలిగిస్తుంది ఇది? అయితే ఈ హెచ్పివి వైరస్ ఏ డిసీజ్ రావడానికి కారణమవుతుందంటే క్యాన్సర్ రావడానికి కారణమవుతుందండి. ఎక్కువగా మహిళల్లో సెర్వికల్ క్యాన్సర్ అనే పదం వింటూ ఉంటాం. సో ఆ క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. ఇంకా మౌత్ క్యాన్సర్ వస్తుంది, థ్రోట్ క్యాన్సర్ వస్తుంది, జెనిటైల్ ఇన్ఫెక్షన్స్, అవి చివరికి క్యాన్సర్ గా దారి తీసేలా కూడా ఈ వైరస్ కారణమవుతుంది. ఓకే, ఈ హెచ్పివి వైరస్ క్యాన్సర్ రావడానికి కారణమైంది అని చెప్తున్నావు, బానే ఉంది. అసలు ముందు హెచ్పివి వైరస్ నాకెలా వస్తుంది, లేదంటే మన ఇంట్లో మహిళలకు గాని ఎవరికైనా ఈ వైరస్ ఎలా అటాక్ అవుతుంది, ఆ పాయింట్ చూద్దాం. ఈ వైరస్ ఎస్టిడి కి సంబంధించిందండి, అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. రకరకాలుగా వైరస్లు ఒకరి నుంచి ఒకరికి వస్తాయి కదా. రీసెంట్ గా మనం కోవిడ్ చూసాం, కరోనా టైంలో. సో అది ఒకళ్ళు పట్టుకున్న చోట మనం పట్టుకుంటేను, దగ్గితేను, తుమ్మితేను, ఆ తుంపర్ల ద్వారాను ఒకరి నుంచి ఒకరికి ఎయిర్ లో ట్రాన్స్మిట్ అవుతుంది. సేమ్ అలానే కొన్ని వైరస్లు ఎలా ట్రాన్స్మిట్ అవుతాయంటే సెక్సువల్ యాక్టివిటీస్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి. అట్లా ట్రాన్స్మిట్ అయ్యే వైరస్ ఈ హెచ్పివి వైరస్. అంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఇది పార్ట్నర్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫెక్షన్ అని తెలుస్తుంది. ఓకే, ఒకవేళ ఆ వైరస్ ఎవరైనా వ్యక్తికి ట్రాన్స్మిట్ అయితే ఒకరి నుంచి ఒకరికి, అది క్యాన్సర్ గా ఎలా మారుతుంది? సో ఇప్పుడు ఆ పాయింట్ చూద్దామండి. ఒకరి శరీరం నుండి మరొకరి శరీరంలోకి ఇది ప్రవేశిస్తుంది అన్న క్లారిటీ వచ్చింది. సాధారణంగా ప్రతి మనిషిలో కూడా ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్, రోగ నిరోధక శక్తి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈ హెచ్పివి వైరస్ ప్రతి మనిషిలోనూ ఉంటుందండి. సాధారణంగా ప్రతి మనిషిలో కూడా డెవలప్ అవుతుంది. అయితే హ్యూమన్ లో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని సప్రెస్ చేసేస్తుంది, ఆ వైరస్ ని చంపేస్తుంది. దాని వలన మనకి ఆ వైరస్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ మనకి ఏమీ తెలియకుండానే, సిమ్టమ్స్ ఏమీ తెలియకుండానే వైరస్ బయటకు వెళ్ళిపోతుంది, అంటే చనిపోతుంది. మనకి దాని ఎఫెక్ట్ తెలియదు. ఒకరి నుంచి ఒకరికి వచ్చినా మన బాడీలోనే డెవలప్ అయినా కూడా ఈ వైరస్ ఇంపాక్ట్ అనేది మన బాడీ మీద ఉండదు, ఎందుకంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ సాధారణంగా దాన్ని సప్రెస్ చేసేస్తుంది. అయితే రెండు సిచ్యువేషన్స్ లో మాత్రం ఇది కొంచెం హర్డల్ గా మారుతుందండి. ఎలా అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని నిరోధిస్తుంది అని చెప్తున్నాం కదా. అయితే ఎవరికైనా ఆ రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటే, బలహీనంగా ఉంటే, లేదా ఈ అటాక్ అయిన వైరసే, మన బాడీలో ప్రవేశించిన వైరసే స్ట్రాంగ్ గా ఉంటే, మన రెసిస్టెన్స్ పవర్, మన ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతే ఆ వైరస్ క్రమక్రమంగా పెరిగి స్ట్రాంగ్ అయ్యి అదే క్రమక్రమంగా క్యాన్సర్ గా దారితీస్తుందండి. మన ఇమ్యూనిటీ సిస్టమ్ ద్వారా మనం బయటపడుతూ ఉంటాం. అయితే కొన్ని సినారియోస్ లో అది జరగకపోవచ్చు, అదే క్యాన్సర్ గా దారితీస్తుంది. ఇంకొక సినారియో ఉంది, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఎస్టిడి కోవకి సంబంధించింది, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని అన్నాం కదా. సాధారణంగా ఒక పార్ట్నర్ తో రిలేషన్ లో ఉన్న వాళ్ళకి ఒక పార్ట్నర్ నుంచి ఇంకొక పార్ట్నర్ కి అది ట్రాన్స్మిట్ అవుతూ ఉన్నా కూడా మన ఇమ్యూనిటీ వైరస్ నుండి మనల్ని గార్డ్ చేయడానికి రెడీ అయిపోయి ఉంటుంది. కాబట్టి మనకి ఎటువంటి ఇంపాక్ట్ జరగట్లేదు. అయితే చాలా మంది మల్టిపుల్ పార్ట్నర్స్ తో రిలేషన్స్ కలిగి ఉంటారు. అటువంటి వాళ్ళకి మల్టిపుల్ వైరసెస్ అటాక్ అవుతూ ఉంటాయి. ఒక దాని నుంచి తట్టుకున్నా తగ్గినా ఇంకొక వైరస్, ఇంకొక పర్సన్ నుంచి ఇంకొక వైరస్ అటాక్ అయ్యి, ఇంకొక వైరస్ అని ఎందుకు అంటున్నానంటే ఈ హెచ్పివి వైరస్ లో వేరియంట్స్ ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ లో కూడా వేరియంట్స్ మనం చూసాం కదా. సేమ్ అలానే వీటిల్లో ఒక 100 వేరియంట్స్ ఉన్నాయంట. ఈ 100 అవుట్ ఆఫ్ 100 30 to 40 వేరియంట్స్ చాలా డేంజరస్ అంట. అవి వస్తే ఖచ్చితంగా క్యాన్సర్ కి దారితీసే అవకాశం ఉంటుంది. సో మల్టిపుల్ పార్ట్నర్స్ తో, ఎక్కువ పర్సన్స్ తో రిలేషన్స్ లో ఉన్న వాళ్ళకి మల్టిపుల్ అటాక్స్ జరగడం వల్ల గానీ అది రోగంగా మారి క్యాన్సర్ గా దారితీస్తుంది. సో అర్థమైంది కదా అసలు వైరస్ మనకెలా వస్తుంది, మనకు వచ్చిన తర్వాత అది క్యాన్సర్ గా ఎలా దారితీస్తుంది. సో ఫ్రెండ్స్, సేఫ్టీ అనేది, ప్రొటెక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఓకే, హెచ్పివి
వైరస్ ఎక్కువగా మహిళలకి ఇంపాక్ట్ అయిన తర్వాత, అటాక్ అయిన తర్వాత సర్వికల్ క్యాన్సరే కాకుండా ఈ వైరస్ ఇంకా మౌత్ క్యాన్సర్ రావడానికి, థ్రోట్ క్యాన్సర్ రావడానికి, జెనిటైల్ క్యాన్సర్స్, స్కిన్ డిసీజెస్ రావడానికి కారణమవుతుంది. ఇప్పుడు ప్రజలు చాలా మంది యానల్ అని, ఓరల్ అని డిఫరెంట్ వేస్ ఫాలో అవుతూ ఉంటారు కదా, వీటి వల్ల డిఫరెంట్ క్యాన్సర్స్ రావడానికి కారణమవుతుంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా మహిళల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి చాలా ఇబ్బంది పడతారు సర్వికల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు. ఈ క్యాన్సర్ వల్ల చనిపోతున్న వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో స్టాటిస్టిక్స్ చాలా వర్స్ట్ గా ఉన్నాయి. ఎక్కువ మంది చనిపోతున్నారండి. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ టాప్ లో ఉంది, దాని తర్వాత సర్వికల్ క్యాన్సరే సెకండ్ స్టేజ్ లో ఉందండి. ఎక్కువ మంది ఇంపాక్ట్ అవుతున్నారు. సో ఖచ్చితంగా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన ఇంటి వారికి, మన వారికి ఈ వ్యాక్సినేషన్ చేయించి దాని నుంచి కాపాడవలసిన బాధ్యత, రాబోయే తరం వారిని కాపాడవలసిన బాధ్యత మనకుంది. అందుకే గవర్నమెంట్ కూడా ఒక స్టెప్ తీసుకొని మంచి డెసిషన్ తీసుకుంది. లేట్ గా తీసుకుంది అని ఎందుకు అన్నామంటే, ఫారిన్ కంట్రీస్ లో ఇది ఎప్పటి నుంచో అమలవుతుంది. సో స్కూల్ టైంలోనే వాళ్ళకి వ్యాక్సినేషన్ వేస్తారు. మన కంట్రీలో ప్రస్తుతానికి గర్ల్స్ కి వ్యాక్సినేషన్ చేయాలని స్టెప్ తీసుకున్నారు. ఫారిన్ కంట్రీస్ లో ఇద్దరికి వేస్తారు. సో మనం మాట్లాడుకున్నాం కదా, ఒకరి నుంచి ఒకరికి, ఎక్కువగా మగవారి నుంచి ఆడవారికి ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది, అటాక్ అవుతుంది అని. సో మగవారికి కూడా ఈ వ్యాక్సినేషన్ వేస్తే వాళ్ళకు వచ్చే క్యాన్సర్స్ కూడా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఆపేసిన వాళ్ళు అవుతారు, ఇబ్బంది పడే పరిస్థితికి రాకుండా ఉంటారు అనే ఉద్దేశం మీద ఫారిన్ కంట్రీస్ లో ఇద్దరికి వేస్తారు. మనకైతే ప్రస్తుతానికి విక్టిమ్స్ గర్ల్స్ కాబట్టి వాళ్ళకి ముందుగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ వారికి ప్రొటెక్షన్ గా, మన పిల్లలకి మరి ముఖ్యంగా ఇప్పటి నుంచే వారిని ప్రిపేర్ చేయడంలో భాగంగా హెల్త్ పరంగా ఈ వ్యాక్సినేషన్ కూడా వేసి వారి మేలును మనం ప్రిపేర్ చేయొచ్చండి. సరే, ఈ వ్యాక్సిన్ అసలు ఎప్పుడు వేస్తారు, ఏజ్ లిమిటేషన్స్ ఏంటి? ప్రస్తుతానికైతే 9 to 45 అని చెప్తున్నారు. ఎక్కువ ఇంపాక్ట్ అయితే 9 to 16 ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి మంచిగా వర్క్ అవుతుంది అని స్టాటిస్టిక్స్ తెలుపుతున్నాయి. ఆఫ్టర్ 16 to 26 సెకండ్ స్టేజ్ అంటారు. 26 కూడా దాటిన వాళ్ళు అప్ టు 45 కూడా వేస్తారు, కానీ వాళ్ళు అంత ఇంపాక్ట్, అంత రిజల్ట్ అనేది లేదు. సో 9 to 16 అనేది ఫస్ట్ స్టేజ్, అండ్ దెన్ అప్ టు 26. సో మీ వాళ్ళు ఈ ఏజ్ స్లాట్ లోకి వస్తే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించడం మంచిది. 9 to 16 అని ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈ వైరస్ అనేది ఎస్టిడి రిలేటెడ్ వైరస్ కాబట్టి, సో సెక్సువల్ ఓరియంటేషన్ ఇంకా లేని వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. అందుకే ఫస్ట్ స్టేజ్ అని చెప్పడం జరిగింది. రైట్, ఎక్కడ వేస్తారు అని అంటే, మీ ఏరియాలో ఉన్న గైనకాలజిస్ట్ ని కలవండి, వాళ్ళు చెప్తారు. గైనకాలజిస్ట్ అంటే మన సందు చివరిలో ఉండే ఆర్ఎంపీ డాక్టర్లు కాదండి, మంచి గైనకాలజిస్ట్ ని కలవండి. బికాజ్ ఎప్పుడు పడితే అప్పుడు ఇది వేసుకోకూడదు. వ్యాక్సినేషన్స్ కి సర్టెన్ గైడ్ లైన్స్ ఉంటాయి. సో ముఖ్యంగా లేడీస్ కి కాబట్టి సర్టెన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. వాళ్ళు గర్భిణిగా ఉండకూడదు, మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్ లో ఉండకూడదు, ఇట్లా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. సో గైనకాలజిస్ట్ దానికి రిలేటెడ్ గా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పర్టికులర్ టైంలో వాళ్ళకి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఏమేం వ్యాక్సినేషన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి మన కంట్రీలో? సెర్వావాక్ అని, సెర్వారెక్స్ అని, గార్డాసిల్ అని వ్యాక్సినేషన్స్ జరుగుతున్నాయండి. ఏ వ్యాక్సిన్ వేసుకున్నా మంచిదే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మన వారికి హెల్ప్ అవ్వాలి అంటే దీని వారికి కూడా షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.